నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. భవిష్యవాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనతో ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు, అదేవిధంగా ఎన్నో జ్యోతిష్య వాస్తు గ్రంథాలను రచించినటువంటి బ్రహ్మశ్రీ నాయికంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, శివరాత్రి, మహాశివరాత్రి యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు ఆ రోజు ఎలాంటి నియమాలు ఆచరించాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఓం శ్రీ మాత్రే నమః. పరమేశ్వరుడు ఆదిదేవుడు, పార్వతీ సమేతుడైన భోళాశంకరుని మనం భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటాం. ముఖ్యంగా పరమేశ్వరుడు వరాలు ఇచ్చేవాడు, సకల సిరి సంపదలను కూడా ఇచ్చేవాడు పరమేశ్వరుడు. ఆదిదేవుడు పరమేశ్వరుడు అని మనం పురాణాలు కానీ మరి అన్ని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. పరమేశ్వరుడు ఎంత భక్తి శ్రద్ధలతో కొలిస్తే, నియమ నిబంధనలతో మనం కొలిస్తే అంత మనకి మేలు జరుగుతుందని చెప్పబడింది. ముఖ్యంగా మనం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కొలవటం, అలానే అభిషేకాలన్నీ కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. అలానే మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున మనం మాఘమాసంలో మహాశివరాత్రిని జరుపుకుంటాం. సాధారణంగా మహాశివరాత్రి అనేది ప్రతి సంవత్సరం వస్తుంటుంది. మాస శివరాత్రి కంటే కూడా మహాశివరాత్రి అనేది చాలా గొప్పది. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున నిషీధ వ్యాప్తి ఉన్న రోజున మనం మాఘమాసంలో ఉండే బహుళ చతుర్దశి శివరాత్రిని జరుపుకుంటాం. అంటే ఆ చతుర్దశికి ఎప్పుడు కూడా నిషీధ వ్యాప్తి ఉండాలి. నిషీధ వ్యాప్తి అంటే ఏంటంటే అర్ధరాత్రి సమయంలో కూడా చతుర్దశి అనేది ఉంటేనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రదోష కాల వ్యాప్తిలో ఉన్న చతుర్దశిని గ్రహించరాదు అని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల మహాశివరాత్రి వచ్చేటప్పటికల్లా మనం ప్రత్యేకంగా ఆ రోజున అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ ఇవన్నీ కూడా చేస్తుంటాం. పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో కొలవటం ఒకటి, అలానే పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం వల్ల, ఈశ్వరుని ఆరాధన చేయటం వల్ల సిరి సంపదలన్నీ కూడా కలుగుతాయి. ముఖ్యంగా మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున ప్రత్యేకంగా మల్లెపూలతోటి అభిషేకం చేయటం వల్ల స్వామివారు సంతోషిస్తారు. మహావిష్ణువు అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అంటాం మనం. అందువల్ల పరమేశ్వరుడు యొక్క ఆరాధనలో మన పంచామృతాలతోటి, పండ్లరసంతో, ప్రత్యేకంగా మరి రుద్రాక్షలతోటి, నవధాన్యాలతోటి, అన్నముతోటి, అంటే వివిధ పదార్థాలతోటి అభిషేకం చేయటం అనేది ఉంది. చాలా మంది కూడా పంచామృతం, పండ్లరసాలతో మాత్రమే అభిషేకం చేస్తారు. అభిషేకం చాలా అన్నంతో అభిషేకం, రుద్రాక్షలతో అభిషేకం, అలా నవరత్నాలతో అభిషేకం, అలా నువ్వుల నూనెలతోటి అభిషేకం, పండ్ల రసాలతో అభిషేకం, చెరుకు రసంతో అభిషేకం, భస్మంతో అభిషేకం, గంధాభిషేకం, గంధంతో, అలానే కుంకుమ అభిషేకం, పసుపుతోటి అభిషేకం, సుగంధ ద్రవ్యాలతోటి అభిషేకం చేయటం, వివిధ మూలికలతోటి కూడా అభిషేకం చేయటం అనేది జరుగుతుంది. అలానే బిల్వపు నీళ్లతో అభిషేకం, అలానే మనకి స్వర్ణంతో చేసిన అంటే బంగారు రజంతో అభిషేకం, ఇలాగా రకరకాల భగవంతుడికి అభిషేకం అనేది ఉంటుంది. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. గంగాజలంతో అభిషేకం చేస్తాం మనం. అలా వివిధ సంగమాల్లో ఉన్న నీళ్ళనన్నీ కూడా, త్రివేణి సంగమంలో ఉన్న నీళ్ళనన్నీ కూడా తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం అనేది చేస్తుంటాం. ఎప్పుడు కూడా పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. మనం ఎంత అభిషేకం చేస్తామో ఆ రోజునంత మనకు సత్ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయటం వల్ల కోరికలన్నీ కూడా నెరవేరుతాయని మరి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అలానే స్కాంద పురాణం కానీ, బ్రహ్మాండ పురాణం కానీ, భవిష్యోత్తర పురాణం కానీ, శివ పురాణాల్లో కానీ, చాలా పురాణాల్లో, ఇతిహాసాల్లో చెప్పబడింది. పరమేశ్వరుడు ఆదిదేవుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. పరమేశ్వరుడు ఎంత భక్తి శ్రద్ధలతో కురిస్తే మనకు అన్ని అనుకున్న పనులన్నీ కూడా ముఖ్యంగా జరుగుతాయి అని శాస్త్రంలో చెప్పబడింది.
అందువల్ల పరమేశ్వరుడు యొక్క ఆరాధన, శివలింగాల్లో కూడా రకరకాల శివలింగాలు ఉంటాయి. స్ఫటికలింగం అని, పాదరసలింగం అని, సన్ స్టోన్ శివలింగం అని, మూన్ స్టోన్ శివలింగం అని, అలానే రాతి శివలింగం అని, పసుపు శివలింగం అని, ఇలాంటి రకరకాల శివలింగాలు ఉన్నాయి. తెలుపు శివలింగం ఉంటుంది, నలుపు శివలింగం ఉంటుంది, రకరకాల శివలింగాలు ఉంటాయి. ముఖ్యంగా శైవాగమ శాస్త్రం ప్రకారంగా మరి రాతితో చేసిన శివలింగం శ్రేష్టమని, అలానే స్ఫటికంతో చేసిన శివలింగం శ్రేష్టమని, అలానే పాదరసంతో ఉన్న శివలింగం శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడ్డాయి. పరమేశ్వరుడు యొక్క ఆరాధన అనేది మిగతా ఆరాధన కంటే కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, మనం మిగతా దేవాలయాలంతా కూడా ప్రదక్షిణ అనేది మనం చేస్తూ ఉంటాం. కానీ మాఘమాసంలో మరి బహుళ చతుర్దశి రోజున కూడా మనం ఎప్పుడు కూడా శివాలయంలో ఆ చుట్టూ ప్రదర్శన చేస్తుంటారు చాలా మంది కూడా. అంటే శివాలయంలో శైవాగమ శాస్త్రం ప్రకారంగా శివాలయంలో ప్రదక్షిణ చేయటం ఒక విధంగా ఉంటుంది, అంటే వేరే విధంగా ఉంటుంది. మిగతా దేవాలయాల్లో కూడా మామూలుగా ఉంటుంది. ఏమిటి అది? శివాలయాల్లో ఆరాధన ఎలా చేయాలి, ఎలా ప్రదక్షిణ చేయాలంటే, శైవాగమ శాస్త్రం ప్రకారంగా ఆగమ శాస్త్రాలు వైఖానస ఆగమ శాస్త్రం, పాంచారాత్ర, శాక్తేయ, శైవాగమ శాస్త్రాలు చాలా ఉన్నాయి. ఈ శైవాగమ శాస్త్రం ప్రకారంగా మరి గృహస్థుడు ఒకలాగా, బ్రహ్మచారి ఒకలాగా, అలానే మనకి సన్యాసి ఒకలాగా ప్రదక్షిణ చేయబడి చెప్పబడింది. అందువల్ల ఈ మాఘమాసంలో ఒకవేళ మనకి తెలిసినా తెలియకపోయినా ప్రదక్షిణ అనేది శివరాత్రి రోజు మటుకు మంచి ప్రదక్షిణ చేయాలి ఖచ్చితంగా. ఎలా చేయాలి? గృహస్థుడు మరి తూర్పు వైపు ఉన్న శివాలయంలోకి మరి వెళుతూ ఉన్నది ఎడమ చేయి వైపు ప్రదక్షిణ చేయాలి. ఎడమ చేయి వైపు ప్రదక్షిణ చేసిన తర్వాత మనకి సోమసూత్రం అని ఉంటుంది. ఎప్పుడు కూడా సోమసూత్రం అనేది దాటకూడదు. అంటే శివుడి మీద ఉన్న పంచామృతం, గంగాజలం, ఆ నీళ్ళని మనం దాటుకుంటూ వెళ్ళకూడదని గృహస్థుడి యొక్క నియమం, అంటే గృహస్థుడి యొక్క ధర్మం ఇది. అలాగే శైవాగమంలో చెప్పబడింది. అలానే ఎడమ చేతి వైపు తిరుగుతూ మరి సోమసూత్రం కనబడే పర్యంతం వరకు చూసి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ సోమసూత్రం దగ్గర నమస్కారం చేసుకొని ధ్వజస్తంభం ద్వారా లోపలికి వెళ్ళాలని గృహస్థుడి యొక్క చేసే ప్రదక్షిణ అని అంటారు దీన్ని. అలా ధ్వజస్తంభం లోపలికి వెళ్ళడానికి ఒక ప్రదక్షిణ అయినట్టు అర్థం. ఇది గృహస్థుడు మాత్రము చేయాలి. అలానే బ్రహ్మచారి పూర్ణ ప్రదక్షిణము చేయొచ్చు. అలానే సన్యాసి ఎలా చేయాలి? మరి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. అంటే అపసవ్య దిశలో, అంటే తూర్పు ముఖంలో ఉన్న దేవాలయానికి ఎడమ వైపు తిరగాలని అర్థం. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. అంటే అపసవ్య దిశలో తిరుగుతూ మళ్ళీ లోపలికి రావాలి. అలాగా ఇది సన్యాసి చేసే ప్రదక్షిణ. అంటే సవ్య దిశలో ప్రదక్షిణ చేయాలి అని సన్యాసికి చెప్పబడింది. ఇలానే చెప్పబడింది శైవాగమ శాస్త్రం ప్రకారంగా. అందువల్ల శైవాగమ శాస్త్రం ప్రకారంగా ఏదైతే చెప్పబడిందో అలానే చేయాలి. పరమేశ్వరుడు మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున, ప్రత్యేకంగా శివరాత్రి రోజున ఉపవాస దీక్షనే చేయాలి. ఉపవాసం చేసేటప్పుడు ఏంటి? ఉదయం పూట స్నానం చేయాలి. ఎలా చేయాలి? తలస్నానం చేయాలి. ఆ శిరస్నానం చేసేటంలో చాలా మంది కూడా రకరకాల షాంపులని ఈ కాలంలో వాడుతున్నారు. వాస్తవంలో వాడకూడదు. హరహర మహాదేవో శంభో శంకర్ అనుకుంటూ స్నానం చేయాలి. శిరస్నానం చేసి వెంబడే దీపారాధన చేసి శివాలయాలు దర్శన చేయటం ఒకటి. అలానే దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షమాలతోటి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇంటిలో ప్రదక్షిణ, ఇంటిలో నామస్మరణ చేయటం వల్ల ఏంటంటే ఇంటిలో ఏదైనా సరే దోషాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఆ ఒక్కరోజు ప్రత్యేకంగా పరమేశ్వరుడు లింగోద్భవ కాలంలో చేయటం కూడా, లింగం ఉద్భవించిన కాలంలో చేయటం కూడా చాలా అంటే ఐశ్వర్యం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ లింగోద్భవ కాలంలో కూడా దర్భాసనం వేసుకుని రుద్రాక్షతోటి నామస్మరణ చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆ పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం అనేది మన మీద పడుతుంది. అలానే ఉపవాసం అంటే ఏమిటి? ఇక్కడ భోజనం చేయమని కాదు, ఇక్కడ అల్పాహారం మాత్రమే తీసుకోమన్నారు. అది కూడా మితం అనేది ఉండాలి. దానికి ఒక మితం లిమిటెడ్ ఉంటుంది. ఆ లిమిట్లోనే మనం తినాలి. కానీ విపరీతంగా తిన్నారు కదా, భోజనం బదులు అల్పాహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. భోజనం అనేది తింటే ఏంటంటే రాత్రిపూట ఉపవాస దీక్ష అనేది నిద్రపోతారు అని
వాస్తవంగా నిద్రపోకూడదు, జాగరణ చేసి భగవంతుడు ఆరాధన చేయాలి అని శాస్త్రంలో చెప్పకూడదు. ఎందుకంటే లింగోద్భవ కాలంలో, ఉద్భవించే కాలంలో మనం ఎప్పుడు కూడా నిద్రపోకూడదు. పరమేశ్వరుని ఆరాధన చేయటం వల్ల మన ఇంటికి కానీ, మనకు కానీ, దేశానికి కానీ, ప్రపంచానికి కానీ అంతా కూడా పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం వస్తుందని చెప్పబడింది. అలాగా ఈ పరమేశ్వరుడు 5 ముఖాలతో ఉన్నవాడు, పంచాశయుడు అంటారు. అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య 5 ముఖాలతో ఉంటాయట. సద్యోజాత ముఖం, వామదేవ, అఘోర, ఇలాగా ఈ ముఖాలతోటి తత్పురుష ఈశాన్య ముఖాలతో ఉంటాడు. ఇక్కడ సద్యోజాతం అంటే పశ్చిమ ముఖం గల దేవాలయం అని అర్థం, ఈశ్వర దేవాలయం. అలా వామదేవుడు అంటే ఉత్తరాభిముఖంగా ఉన్న శివాలయం అని అర్థం. అంటే సద్యోజాత వామదేవ. అఘోర అంటే దక్షిణాభిముఖం గల దేవాలయం అని అర్థం. తత్పురుష అంటే తూర్పు ముఖం గల దేవాలయాలు. సాధారణంగా తూర్పు ముఖంగా ఉన్న దేవాలయాలే ఉన్నాయి. అలా ఈశాన్య అంటే ఊర్ధముఖంలో ఉన్న దేవాలయం, అంటే ఊర్ధముఖం వైపు చూస్తూ ఉంటాడు స్వామి అని అర్థం. అంటే పైన కూడా స్వామి చూస్తున్నాడు, పైముఖం అంటే ఎటు విభూతి పెట్టి అటు ముఖము అని అర్థం. మనం 4 వైపులా ముఖం పెడతాం, మళ్ళీ శివలింగం పైన కూడా విభూతి ధారణ అనేది పెడతారు. అలా ఊర్ధానికి సంబంధించినది అంటే ఈశాన్యం అంటారు. అంటే సద్యోజాత వామదేవ ఘోర తత్పురుష ఈశాన అంటే పంచాశయుడు అంటాం పరమేశ్వరుడు. అలాగా మాఘమాసంలో ఎప్పుడు కూడా మంచిగా భగవంతుని ఆరాధన చేయటం, శివరాత్రి రోజున ప్రత్యేకంగా మల్లెపూలతోటి ఆ పరమేశ్వరుని అభిషేకం చేస్తే మనకి మంచి జరుగుతుంది, సకల ఐశ్వర్యం కూడా కలుగుతుందని స్కాంత పురాణంలో చెప్పబడింది. ఇలా మాఘమాసంలో శివరాత్రి రోజున ప్రత్యేకంగా దర్భాసనం మీద ఉండటం, కొన్ని ప్రత్యేకంగా మనం శివాలయాలు దర్శన చేయటం, పరమేశ్వరుడిని ఆరాధన చేయటం, భస్మధారణ చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నియమాలు అనేవి పాటించుకోవాలి. ఈ స్నానం చేయటం ఒకటి, పరమేశ్వరుని దర్భాసనం మీద కూర్చొని ఆరాధన చేయటం ఒకటి, దాన ధర్మాలు కూడా చేయవచ్చు ఈ రోజున. అంటే విభూది ఎవరికైనా కావాలంటే కూడా విభూతి ఇస్తే కూడా మంచిది. పరమేశ్వరుడు విభూతి ఒకటి, రుద్రాక్షమాల దానం చేయటం, విభూతి దానం చేయటం, దర్భాసనం కూడా దానం చేస్తే కూడా మనకు మంచి జరిగే అవకాశం. ఎందుకంటే మనం చేసే దానాన్ని వాడు స్వీకరించి ఆ దర్భాసనం మీద కూర్చొని రుద్రాక్షతోటి నామస్మరణ చేయటం కూడా మనకు మంచిదే. అందువల్ల ఈ 3 కూడా దానం చేయటం వల్ల మనకి తప్పకుండా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మనకి మహాశివరాత్రి గురించి చెప్పుకున్నాం. అయితే ఈ మాసంలో ప్రత్యేకంగా ఈ మాఘ మాసంలో మరి ఈ రాసుల వాళ్ళందరికీ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూస్తే, వెంబటే మళ్ళీ మాసం మారిపోతుంది. అలానే పాల్గొన మాసం వస్తుంది. ఈ రాశుల వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకంగా శివరాత్రి రోజున ఏ విధంగా ఉంది, గ్రహ సంచార విషయం ఎలా ఉంది, గ్రహ గమన గతులు ప్లాంటర్ యొక్క పొజిషన్ మనం ఆలోచన చేస్తే, ముందు ముఖ్యంగా మేషరాశి వాళ్ళని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, మేషరాశి వాళ్ళకి కొద్దిగా సైకలాజికల్ ఇష్యూస్ బాగా రావటం ఒకటి, ఆరోగ్యకరమైన విషయాలు అంటే హెల్త్ పరంగా ఇష్యూస్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండి భగవంతుడి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా మంచిది. సైకలాజికల్ ఇష్యూస్ ఉండటం ఒకటి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్షియల్ పరంగా బాగుంటుంది, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే అవకాశం అనేది లేదు. కాబట్టి ఆకస్మికంగా ధనలాభం కలగడం జరుగుతుంది. అలానే వృషభ రాశి వాళ్ళని చూసుకుంటే, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ, నీళ్ల మీద వెళ్ళేటప్పుడు కానీ, జర్నీ చేసేటప్పుడు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండటం, కేర్ తీసుకుని ముందుకెళ్ళటం ఒకటి. అలానే ఫైనాన్షియల్ క్రంచ్ అనేది బాగా ఏర్పడటం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా సంక్షోభం ఏర్పడటం, మానసికంగా కూడా శారీరకంగా కూడా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి దాని గురించి పెద్ద ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, పరమేశ్వరు యొక్క ఆరాధన చేయడం వల్ల వాళ్ళకి అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మిథున రాశి వాళ్ళకి ఆర్థికంగా కొద్దిగా వెసులుబాటు లేకపోయినా ఇచ్చేవాడు ధనం ఇచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బంధుమిత్రులతో విరోధం లేకుండా శాంతంగా ఉండి ముందుకెళ్ళటం వల్ల వాళ్ళ యొక్క అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం తప్పకుండా ఉంటుంది. అలానే కొంత వెరాసిటీగా, నీతి నిజాయితీగా ప్రవర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళు భగవంతుని ఆరాధన చేయాలి, పరమేశ్వరుని ఆరాధన చేయడం, ప్రత్యేకంగా స్ఫటికలింగానికి వాళ్ళు అభిషేకం చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే కర్కాటక రాశి వాళ్ళకి జాతకరీత్యా కూడా ఒక సైకలాజికల్ ఇష్యూ ఉన్నా కూడా
వాళ్ళ కొంత సమయం మాత్రమే ఉంటుంది ఆ రోజున. ఆ సమయం తర్వాత 12 దాటితే అదంతా కూడా వాళ్ళకి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు భగవంతుని ఆరాధన చేయడం, ప్రత్యేకంగా పరమేశ్వరుని ఆరాధన చేయడంలో శివాలయాల్లోకి వెళ్ళి వాళ్ళు తప్పకుండా దాన ధర్మాలు చేసుకోవడం, ఆ రోజున బియ్యం దానం చేయడం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు తిరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే సింహరాశి వాళ్ళు తప్పకుండా వీళ్ళకి ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ క్రైసిస్ అనేది బాగా ఎక్కువగా ఉంది. ఆర్థిక సంక్షోభం అనేది బాగా ఎక్కువ ఏర్పడుతుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో కూడా కొద్దిగా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అవన్నీ ఆలోచన చేయకుండా వాళ్ళు ఖచ్చితంగా కొన్ని భగవంతుని ఆరాధన చేయటం, అలానే గంగాజలంతో భగవంతుని అభిషేకం చేయటం, పూర్ణమస్య పంచాక్షరి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఆ రోజున శనగలు దానం చేయడం వల్ల శివరాత్రి రోజున వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే కన్యా రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి కొంత మానసికంగా ఆందోళన చెందుతున్నా కూడా సోదరులతోటి కొంత విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం, డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా కూడా జాగ్రత్త ఉండాలి. ఆ రోజు పరమేశ్వరుడితో పాటు సూర్యుడు యొక్క ఆరాధన చేయడం, అలానే గోధుమలు దానం చేయడం వల్ల సత్ఫలితాలు పొందే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే తులారాశి వీళ్ళకి ట్రాన్సిట్ గోచార విధానంగా చూస్తే మనం తప్పకుండా వీళ్ళకి ఎకనామిక్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సర్దుకొని పోయే అవకాశాలు బాగా ఎక్కువగా చేసుకోవాలి వీళ్ళు. ఎందుకంటే ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమాటిక్స్ వస్తాయి. వచ్చిన తర్వాత కూడా మనం ఎంత సేవ్ చేసుకోవాలో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ముందుకెళ్ళాలి. వీళ్ళు తప్పకుండా భగవంతుని ఆరాధించారు. వెంకటేశ్వర స్వామిని ఆ రోజున శివుడితో పాటు వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా చేసి, అలానే బియ్యం పిండితోటి ఒక ప్రమిద లాంటి చేసి ఆవు నెయ్యితో ఆరాధన చేయడం ఒకటి. అలానే పరమేశ్వరుడిని కూడా ఒక ప్రత్యేకంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే వృశ్చిక రాశికి జాతక పరంగా ఈ రోజున వాళ్ళకి కొంత సామర్థ్యం అనేది కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సామర్థ్యాన్ని వాళ్ళు పెంపొందించుకోవడానికి గణపతిని ఆ రోజున శివరాత్రి రోజు ప్రత్యేకంగా గణపతిని గరికతో ఆరాధన చేయటం, అలానే పరమేశ్వరుణ్ణి తప్పకుండా వాళ్ళు ఆరాధన చేయాలి. ఎలా ఆరాధన చేయాలంటే పండరసాలతో అభిషేకం చేయటం, లేకపోతే పండరసాలు తీసుకెళ్లి దేవాలయంలో తీసుకెళ్లి ఆ అర్చకుడికి ఇస్తే ఆయన పండరసాలు పోయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆరాధన చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ధనస్సు రాశి వాళ్ళకి కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి తప్పకుండా వాళ్ళు పరమేశ్వరుని ఒక ప్రత్యేకంగా సన్ స్టోన్ శివలింగం ఉంటుంది. ఆ సన్ స్టోన్ శివలింగంతో అభిషేకం చేయడం ఒకటి. అది కుదరని పక్షంలో మరి పరమేశ్వరుణ్ణి మల్లెపూలతో ఆరాధన చేయడం వల్ల మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మకర రాశి జాతకులకి కొద్దిగా ఎకనామిక్ సంబంధించిన క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుని తప్పకుండా వాళ్ళు ఆరాధన చేయాలి. ఆరాధనలో కూడా మరి ఏదైనా దేవాలయానికి వెళ్ళి చక్కగా మరి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వల్ల కూడా శని యొక్క దోషం పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మనకి కుంభరాశి జాతకులకు కూడా కొంత ఫైనాన్షియల్ పరంగా వీక్ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ రోజున వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకుని దర్భాసనం మీద కూర్చొని ఓం రుద్రాక్షమాలతోటి ఆ రోజంతా కూడా మరి ఆ పరమేశ్వరుని ఆరాధన చేయటం, విభూది భస్మధారణ చేయటం ఒకటి. భస్మంతో అభిషేకం చేయటం అంటే మనం భస్మం తీసుకుని వెళ్ళాలి. ఆ శివాలయాన్ని తీసుకెళ్లి అక్కడ ఉండే ప్రధాన అర్చకుడికి ఇస్తే ఆయన భస్మంతో అభిషేకం చేయటం వల్ల వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలానే మీనరాశి జాతకులకి తప్పకుండా వీళ్ళకి అంతా కూడా అనుకూలంగా ఉంది. బట్ గంధంతో అభిషేకం చేయడం వల్ల పరమేశ్వరుని వీళ్ళకి అంతా కూడా అనుకూలంగా జరుగుతుంది. వీళ్ళు ఏదైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా మరి తీరిపోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ రాశుల వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యేకంగా శివరాత్రి రోజున ఇవన్నీ కూడా పాటించడం వల్ల వీళ్ళకి తప్పకుండా శుభాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. చూసారు కదండి, మహాశివరాత్రి యొక్క ప్రాధాన్యత గురించి గురువు గారు చాలా చక్కగా ఈ వీడియో ద్వారా వివరించారు కదా. అదే విధంగా ఏ రాసుల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం.